దేవుడు నమ్మదగిన వాడు కదా. దేవుడు ఎలాంటి వాడు? నమ్మదగిన దేవుణ్ణి మనం నమ్ముకున్నాం. వాస్తవానికి నమ్మదగిన దేవుడు తను నమ్మిన వారి విషయంలో, పిల్లలు అటు ఇటు తిరగకండమ్మా, పిల్లలు తను నమ్మిన వారి విషయంలో ఎప్పుడు కూడా ఒమ్ము చేసేవాడు కానే కాడు. చూద్దాం లూకాసు వార్త 2వ అధ్యాయము 11వ వచనం. దావీదు పట్టణమందు నేడు అంటే నాడు అని మనం ఇప్పుడే గుర్తుపెట్టుకోండి. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఎవరు క్రీస్తు? ఈయనే. ఎవరైనా? రక్షకుడు. రక్షకుడే ప్రభు, రక్షకుడే రాజు, రక్షకుడే రాజు. అంటే యేసు అనే పదానికి క్రీస్తు అనే పదానికి వ్యత్యాసాలు ఉన్నాయి. యేసు అంటే అర్థం ఏంటి? రక్షకుడు అని అర్థం. క్రీస్తు అంటే అభిషేకింపబడినవాడు, అభిషిక్తుడు అని అంటారు. అభిషిక్తుడు అన్నప్పుడు దేనికి అభిషేకింపబడ్డారు? అభిషేకింపబడ్డం దేనికి అంటే సింహాసనానికి అభిషేకించబడ్డాడు. ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఒక సింహాసనానికి అభిషేకింపబడ్డారు అని అంటే వారిని ఏమంటారు? రాజు అంటారు. వారిని ఏమంటారు? రాజు అంటారు. అనగా క్రీస్తు అనగా అర్థం ఏంటి? రాజు అని అర్థం. క్రీస్తు అనగా రాజు. వినండి, యేసు అంటే రక్షకుడు. రక్షకుడు ఈ లోకంలో వస్తూ ఆయన ఎలాంటి అధికారం కలిగిన వాడుగా ఈ లోకానికి వచ్చాడు అని అంటే రక్షకుడు రాజుగా వచ్చాడు. రక్షకుడు రాజుగా వచ్చాడు. ఈ విషయానికి వస్తే చాలా మంది బతుకుల్లోనే సందిగ్ధమైనటువంటి విషయం ఇది. రక్షకుడిగా వచ్చాడు మొదటి శతాబ్దంలో, రాజుగా వస్తాడు రెండో రాకడలో అంటారు. మొదటి రాకడలో ప్రభువారు రక్షకుడిగా వచ్చాడు, రెండో రాకడలో ఆయన రాజుగా రాబోతున్నాడు అని అంటారు. కానీ బైబిల్ అలా చెప్పట్లేదు. మొదటి రాకడలోనే ఆయన రక్షకుడిగా వచ్చాడు, అధికారంలో చూస్తే రాజుగా వచ్చాడు. చూడండి, మొదటి అధ్యాయము దేవదూత మరియమ్మతో తెలుపుతూ, కన్య మరియ తల్లితో మాట్లాడుతూ ఏమన్నదో చూడండి. మొదటి అధ్యాయము 31-32 వచనాలు. ఇది లూకాసు వార్త. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుడి కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములను ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాడు. ఇక్కడ దేవదూత ద్వారా ప్రభువు గురించి మాట్లాడితే ఉన్నాడంటే, యేసుక్రీస్తుల వారు నీ గర్భాన గుండా రక్షకుడు ఈ లోకానికి రాబోతున్నాడమ్మా మరియమ్మ. అయితే ఆయన ఎవరు తెలుసా? దావీదు వంశస్థులను లేక యూదా వంశస్థులను యుగ యుగములు ఏలువాడు, సర్వలోకానికి రక్షకుడు. అంతేకాదు, ఆ రక్షకుడు దేన్ని స్థాపించడానికి వచ్చాడు అని అంటే రాజ్యాన్ని స్థాపించడానికి
వచ్చాడు. రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు. మరి ఆ రాజ్యానికి రాజు ఎవరు? ఆ రాజ్యానికి రాజు యేసుక్రీస్తే. యేసయ్యనే కదా, యేసయ్యనే క్రీస్తు అంటే రాజు. అని ఏ రాజ్యం స్థాపించడానికి వచ్చాడు? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, తెలుగుదేశం ప్రభుత్వాన్ని, ఇలాంటి రాజ్యాన్ని నిలబెట్టడానికి వచ్చాడా? కాదు. ఆయన రాజ్యం ఎలాంటిదనంటే ప్రేమ రాజ్యం. ఆయన రాజ్యం ఎలాంటిదండి? సాతానుకు కూడా రాజ్యం ఉంది సుమా. సాతాను కూడా ఏముంది? రాజ్యం ఉంది. వాడు అంటున్నాడు నోరారా. సాతానుడు ఏమంటున్నాడంటే, ఏమన్నాడో చూడదండి. 4వ అధ్యాయము 6వ వచనం. లూకాసు వార్త 4వ అధ్యాయం 6వ వచనం. ఈ అధికారమంతయు, ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది అంటున్నాడు. ఏమండి? ఏమన్నాడు? 4వ అధ్యాయంలో 6వ వచనంలో ఏం చెప్తున్నాడు? ఈ అధికారమంతయు రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది. అది ఎవరికి నేను ఇవ్వకూడదునో వారికి ఇత్తును. కాబట్టి నీవు నాకు మొక్కితివా, ఇదంతయు నీదగునని ఆయనతో చెప్పాడంట. అంటే ఇప్పుడు సాతానుడికి రాజ్యం ఉందా? ఉందా లేదా? ఏమన్నాడు అక్కడ? సాతానుడు ఏమన్నాడు? నాకు అప్పగింపబడింది రాజ్యం అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు వారు వచ్చే సమయానికి ఈ లోక రాజ్యాలన్నీ కూడా ఎవరి చేతిలో కలిపాయంట? సాతాను కబంధ హస్తాల్లో ఉన్నాయంట అన్ని. సాతాను రాజ్యం ఎలాంటిదండి? సాతాను రాజ్యం ఎలా ఉంటుంది? క్రూరంగా ఉంటుంది. సాతాను రాజ్యం ఎలా ఉంటుంది? క్రూరంగా ఉంటుంది. అబద్ధాలతో ఉంటుంది, మోసాలతో ఉంటుంది, స్వార్థముతో ఉంటుంది, అల్లరితో ఉంటుంది. ఏమండి? అనేక రకాలైనటువంటి పాప భోగాలతో కూడినదై ఉంటుంది సాతాను యొక్క రాజ్యం. సాతాను రాజ్యం అప్పటికే ప్రభువారు వచ్చే సమయానికి సాతాను రాజ్యము ఎక్కువగా ఉంది. భూలోకమంతా తన స్వాధీనంలో ఉంది. భూలోక రాజ్యములన్నీ వాడి స్వాధీనంలో ఉన్నాయి. అంటే అమెరికా వాడి స్వాధీనంలోనే ఉంది, ఆస్ట్రేలియా వాడి స్వాధీనంలోనే ఉన్నాయి, ఇండియా వాడి స్వాధీనంలోనే ఉంది. ఏమండి? ప్రపంచ దేశం దాదాపుగా 192 దేశాలు ప్రపంచంలో. ప్రతి దేశము సాతాను స్వాధీనంలో ఉండిపోయింది. కాబట్టే వాడి స్వాధీనంలో ఉందని ఎలా చెప్పగలము? వాడి రాజ్యము ప్రబలుతుంది అని ఎలా చెప్పగలమనంటే, ప్రతి రాజ్యంలో ఏమున్నాయండి? కఠినత్వం ఉంది, స్వార్థం ఉంది, అసూయ ఉంది, ద్వేషం ఉంది, అబద్ధాలు ఉన్నాయి, మోసాలు ఉన్నాయి కదా. రాజకీయ నాయకులు అడగండి, రాజకీయ నాయకులే చెప్తారేమని. వారు ఇప్పుడు మన దగ్గర ఒక మాట చెప్పింటారా? గడప దాటంగానే మరొక మాట మాట్లాడతారు. పక్కలో ఉన్నటువంటి వారు ఎవరన్నా ఏం సార్ ఇప్పుడు ఇంత మాట అన్నారంటే, రాజకీయం లేదు మామూలేరా అంటారు. రాజకీయంలో ఇవన్నీ మామూలేరా? ఇవన్నీ నిజాలు చెప్తారు అనుకుంటున్నావా? రాజకీయం అంటేనే అబద్ధాల పుట్ట అంటారు. రాజకీయం అంటేనే మోసపూరితమైనది అంటారు. రాజకీయం అంటేనే స్వార్థంతో కూడినది అంటారు. రాజకీయం అంటేనే కఠినమైనది అంటారు. ఎవరినైనా చంపేస్తారండి సాతాను రాజ్యం. అదే ప్రభు అన్నట్టు చూడండి ఒకసారి సాతాను రాజ్యాన్ని గురించి మాట్లాడుతూ. యోహాను సువార్త 14వ అధ్యాయము. యోహాను సువార్త 14వ వాడు ఆది నుండి నరహంతకుడై ఉండి అంత చోటి అపవాది. రైట్.
ఎనిమిదో అధ్యాయం 44 వచ్చిన 8:44. సాతాను రాజ్యానికి కొన్ని గుణాలు ప్రభు చెప్తున్నాడు ఇక్కడ. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాడి యందు సత్యమే లేదు. వాడి దగ్గర ఏముండదటండి? సత్యమే ఉండదట. అంతేకాదు వాడు ఆది నుండి ఎలాంటి వాడంట? నరహంతకుడు అంట. ఆది నుండి నరహంతకుడు. తర్వాత వాడి దగ్గర సత్యమే లేదు. ఆ తర్వాత వాడు అబద్ధికుడు. వాడేవాడు అబద్ధికుడును అబద్ధములకు జనకుడునై ఉన్నాడు. ఏమండి? వాడు అబద్ధికుడు, అబద్ధములకు జనకుడు అంటే తండ్రి, బాబు, అబద్ధాలకు బాబు అండి. మీకు అర్థమవుతుంది కదమ్మా? సాతాను రాజ్యంలో ఏముంటాయి? నరహత్యలు ఉంటాయి. సాతాను రాజ్యంలో ఏముంటాయి? అబద్ధాలు ఉంటాయి. సాతాను రాజ్యంలో ఏముంటాయి? అసత్యము ఉంటాయి. సాతాను రాజ్యంలో ఏముంటుంది? స్వార్థం ఉంటుంది. ఇలాంటి దుర్గుణాలు ఏ ప్రభుత్వంలో లేదంటారు చెప్పండి? ఏ ప్రభుత్వంలో లేదంటారు? ప్రతి ప్రభుత్వంలో ఉన్నాయి. ప్రజలకు తిక్కబడుతుంది. ప్రజలకు ఏం పడుతుంది? తిక్కబడుతుంది. ఏంటి? ఏ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలరా నాయనా అని సందిగ్ధంలో ఉండిపోయినారు. ఎవరిని ఎన్నుకోవాలి అని కొన్ని సందర్భాల్లో ఏమో తెలుగుదేశానికి పట్టం కట్టితే వాళ్ళ నుంచి ఏమైనా ఉద్ధరణ జరుగుతుంది అనుకుంటే వాళ్ళ నుంచి కొంత నష్టాలే కనబడుతున్నాయి సమాజానికి. లేదు ఈ ప్రభుత్వం బాగాలేదు అనుకున్నాం. వెంటనే మరొక ప్రభుత్వానికి అప్పచెప్పారు. కాంగ్రెస్కి అప్పచెప్తే కాంగ్రెస్ లో కూడా అంతా లొసుగులే కనబడుతున్నారు. ఇది కూడా విసిగి చెందారు. మరొక దానికి పట్టం కట్టాలనుకుంటారు. ఇట్లా ఏ రాజ్యాన్ని నిలబెట్టాలనుకున్నా ఏ రాజ్యాధికారి న్యాయంగా ఉంటాడు చెప్పండి? ఏ రాజ్యాధికారి స్వార్థం లేనివాడు ఉంటాడు చెప్పండి? ఏ రాజ్యాధికారి సమాజానికి మేలు చేయడానికి ఇష్టపడతారు చెప్పండి? అందుకే ప్రజలు ఏమైపోయినారంటే దేని ఎన్నుకోవాలో తెలియక సందిగ్ధమై, ఏమండి ఏ రాజ్యం వస్తే మాకేం ఒరిగేది ఉందయ్యా అనే మాటకు వచ్చేసారు. ఎవరొస్తే మాత్రం మా తిప్పలు మాకు తప్పుతాయా, మా బాధలు మాకు తప్పుతాయా, మా వేదనలు మాకు తప్పుతాయా అనే మాటలు వచ్చేసారు. మీరు ఎవరికి వేస్తారు ఓటు అన్నారనుకోండి, యాంకర్స్ వచ్చి ముందు మైక్ పెట్టి మీరు రానున్న దినాల్లో మీరు ఎవరికి వేయాలనుకుంటున్నారు అనడానికి, ఎవరు వస్తే ఉందయ్యా మా తిప్పలైతే మాకు తప్పవు కదా అంటున్నారు కదా. మా కష్టాలు మాకు తప్పట్లేదు కదా. ఏ రాష్ట్రం వచ్చినా, ఏ రాజకీయ నాయకులు వచ్చినా, లేకుంటే ఏ ప్రభుత్వం వచ్చినా మమ్మల్ని ఊరికి తీసేవాళ్ళు ఎవరైతే లేరు. మమ్మల్ని దోచుకునేవారే ఉన్నారు. మమ్మల్ని అణగదొక్కేవారే ఉన్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా వారు కూడబెట్టుకొని దాని కింద కూర్చుంటున్నారే తప్ప సమాజంలో ఉన్న ప్రజలను చూసే మానవత్వం కలిగినటువంటి అధికారులు భూమి మీద లేరు. ఎందుకని అన్ని రాజ్యాలు ఎవరి చేతిలో ఉండిపోయినాయి? సాతాను చేతిలో ఉండిపోయినాయి కాబట్టి. మరి సాతాను చేతిలో ఇలాగా దేవుని పిల్లలు మొగ్గుతూ ఉండడం దేవుడికి ఇష్టమా? ఈ విధంగా తన ప్రజలైన బిడ్డలు ఎంతకాలమని అబద్ధపు ప్రభుత్వంలోను, అన్యాయపు ప్రభుత్వంలోను, స్వార్థపూరితమైన ప్రభుత్వంలో తన బిడ్డలు నలిగిపోతుంటే, వారు కొట్టిమిట్టాడుతుంటే దేవునికి ఇలాగే వదిలిపెట్టకూడదు అని చెప్పేసి తప్పకుండా ఈ దేశానికి లేక ఈ లోకానికి ఒక మంచి రాజు కావాలి, మంచి రాజ్యము కావాలి. ఆ రాజ్యం ఎలాంటిదై ఉండాలంటే స్వార్థము లేనిదై ఉండాలి. ఆ రాజ్యము సత్యముతో కూడినదై ఉండాలి. ఆ రాజ్యము నిజం మాత్రమే పలకాలి.
ఆ రాజ్యములో ఏమండి కోపాలు ఉండడానికి వీల్లేదు, నరహత్యలు ఉండడానికి వీల్లేదు. ఆ రాజ్యంలో ఏమండి అసూయలు ఉండడానికి వీల్లేదు, ద్వేషం ఉండడానికి వీల్లేదు, స్వార్థం అస్సలే ఉండడానికి వీల్లేదు. ఆ రాజ్యం ఎలాంటి రాజ్యం అంటేనండి, అందుకే దానికి ఒక మాటలో చెప్పారు ఏంటంటే అది ప్రేమ రాజ్యం అన్నది. ఏ రాజ్యం అది? ప్రేమ రాజ్యం. ప్రేమ వల్లరా సృష్టికర్తనే దేవుడు ఈ లోకములో ఉన్నటువంటి రాజ్యాలని దేవుడు గమనించినప్పుడు ప్రతి రాజ్యము, ప్రతి ఒక్క ప్రభుత్వము సాతాను కబంధ హస్తాల్లో ఉండిపోయేసరికి దేవుడికి బాధ కలిగింది. తన పిల్లలైన వారు నష్టపోతున్నారు, నాశనానికి గురవుతున్నారు. మరి నా ప్రజలని నేను ఎలాగైనా కాపాడుకోవాలి. నా ప్రజలు సాతానుకు పట్టం కట్టారు, సాతానికి పట్టము కట్టారు, వానికి రాజ్యం అప్పచెప్పారు. వాడు ఎంత ధైర్యం చెప్తాం చూడండి ప్రభుత్వం ఏమని, ఈ లోక రాజ్యములన్నీ నావి అంటున్నాడు. ఎవరితో? ప్రభువైన యేసుక్రీస్తు వారితోనే. ఏమని? ఇదిగో ప్రభువా, ఓ పంచి, నువ్వు ఎందుకు వచ్చినావు తెలుసా ఈ లోకానికి? నీ రాజ్యాన్ని స్థాపించడానికే కదా. నువ్వు ఎందుకు అంత కష్టపడాలి? ఈ ప్రజలందరి కోసం నువ్వు చావాల్సిన అవసరం ఏంటి? సింపుల్, నేను ఒక ప్లాన్ ఇవ్వమంటావా అన్నాడు. ఏంటి ఆ ప్లాను అంటే, నువ్వు ఏం చేయక్కర్లా, ఈ లోక రాజ్యములన్నీ వీటి మహిమ అంతయు నా స్వాధీనంలో ఉన్నాయి. నువ్వు ఒక సింపుల్ పని ఒకటి చేస్తే చాలు, ఇదంతా నీకు అప్పచెప్పేస్తా. ఏం చేయాలి? నా కాళ్ళు పట్టుకో చాలన్నాడు. ఎంత ఘోరమైన వాడు తెలుస్తుంది. నువ్వు ఇంత ఘోరాతి ఘోరంగా నువ్వు మరణించాల్సిన అవసరం లేదు ప్రజలందరి కోసం. ప్రేమ రాజ్యం స్థాపించడానికి వచ్చావు కదా నువ్వు. ప్రేమ రాజ్యం స్థాపించడానికి వచ్చిన నీవు నీ ప్రేమ రాజ్యాన్ని స్థాపించుకోవడానికి నీ ప్రాణమే పెట్టాల్సిన అవసరం ఏం లేదు. ఓ పంచి, నువ్వు నా కాళ్ళ మీద పడు, ఈ దేశ రాజ్యములన్నీ, రాష్ట్రములన్నీ, రాజ్యములన్నీ నీకే అప్పచెప్పేస్తాను అని చెప్పేశాడండి. అలా చేసేస్తావు నిజంగా అప్పచెప్తాడా? ఆయన అట్లాంటిది దేవుడికి అవసరమా? అవసరం లేదు. అలాంటిది కాదు దేవుడికి అవసరం. వాడి రాజ్యమే నరహత్యతో కూడినటువంటి రాజ్యం, అసత్యముతో కూడిన రాజ్యం, అబద్ధాలతో కూడిన రాజ్యం. దేవుడికి అలాంటి రాజ్యం అక్కర్లా. ఎలాంటి రాజ్యం కావాలి దేవుడికి? ప్రేమ రాజ్యం కావాలి. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? రక్షకుడైన ప్రభువు ప్రేమ రాజ్యాన్ని స్థాపించడానికి లోకానికి వచ్చాడు. అందుకే అక్కడ దూతలు అంటున్నారు ఏమని? ఇదిగో, ఏమన్నాడు అక్కడ? లూకాసు వార్త 2:11 లూకాసు వార్త 2:11 దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ఎవరో తెలుసా? ప్రభువైన క్రీస్తు. ప్రభువైన క్రీస్తు. రక్షకుడు పుట్టాడు, అప్పటికి పుట్టాడు, రక్షకుడు పుట్టాడు. ఆయన ఎవరు? ప్రభువైన క్రీస్తు. క్రీస్తు అంటే రాజు, ప్రభు అంటే అధికారి అని అర్థం. రాజాది రాజు, ప్రభువులకు ప్రభు అంటారు కదా. ఆ రాజాధికారము ఆయన ఎప్పటి నుంచి కలిగి ఉన్నాడు? ఆయన పుట్టుకతోనే కలిగి ఉన్నాడు. ఆయన పుట్టుకతోనే కలిగి ఉన్నాడు. రాజుగా వస్తాడు కాదు, ఆల్రెడీ రాజుగా వచ్చాడు. ఆల్రెడీ రాజుగా వచ్చాడు. వచ్చి తన ప్రేమ రాజ్యాన్ని ఏం చేశాడు? స్థాపించాడు. తన ప్రేమ రాజ్యాన్ని స్థాపించాడు. ఆయన రాజ్యంలో అంతం ఉండదు. ఆయన రాజ్యంలో అంతము ఉండదు. అవునండి, ఎన్నెన్నో ప్రభుత్వాలు కూలిపోయినాయి, కానీ ఎంతో మంది రాజులు వాళ్ళ రాజ్యాలు మట్టిలో కలిసిపోయినాయి, కానీ క్రీస్తు స్థాపించిన ప్రేమ రాజ్యం అనేటువంటిది ఆయన భూమి మీదకి వచ్చిన నాటి నుండి నేటి వరకు, ఈ భూమి ఉన్నంత వరకు క్రీస్తు స్థాపించిన ప్రేమ రాజ్యం అనేది నిత్యము నిలిచి ఉండినే ఉంటది. దానికి ఎప్పటికి అంతం ఉండనే ఉండదు. ఆయన రాజ్యము ఒక ప్రాంతానికి సంబంధించినది కాదు, ఒక జిల్లాకి సంబంధించినది కాదు, ఒక రాష్ట్రానికి సంబంధించినది కాదు, ఒక దేశానికి సంబంధించినది కాదు, ప్రపంచ రాజ్యం అనేది. క్రీస్తు స్థాపించిన ప్రేమ రాజ్యము ఎక్కడెక్కడ ఉంది? ప్రపంచం అంతటా ఉంది ఆయన రాజ్యం.
ఆయనకు అంతం లేదు, ఆ రాజ్యానికి అంతం ఉండనే ఉండదు. అంతం పలకాలని చెప్పి ఎంతో మంది ఎన్నెన్నో ప్లాన్లు చేశారు, గొప్ప గొప్ప రాజులు. ఇప్పుడు చిన్న చిన్న చిత్తగా లాంటి వారు ప్రయత్నిస్తున్నారు, కానీ చిల్లర లాంటి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు క్రైస్తవ్యాన్ని అంతమొందించాలని చెప్పారు. వీళ్ళంతా చిల్లర, వీళ్ళందరూ. వీళ్ళకంటే గొప్ప గొప్ప రాజులు క్రీస్తు రాజ్యాన్ని అంతమొందించాలని కంకణము కట్టి రకరకాల ప్రయత్నాలు చేశారు. కానీ క్రీస్తు రాజ్యం ఇంకా విస్తరిస్తూనే ఉంది. ఎందుకని? ఈ రాజ్యమునకు అంతం ఉండనే ఉండదు. ఇది ఏ రాజ్యం? ప్రేమ రాజ్యం. ఈ ప్రేమ రాజ్యం ముందు ఎన్ని రాజ్యాలైనా పాదాల కింద పడాల్సిందే. ప్రభువు నేర్పేటువంటి ఆ ప్రేమ రాజ్యము ఎల్లలు ఎక్కడ దాకా విస్తరించాయి? ప్రపంచమంతటా విస్తరించింది ఆ క్రీస్తు రాజ్యం. దానికి అంతం లేదు, దానికి అంతం లేనే లేదు. ఇది ఆయన రాజు కదా. ఏమన్నాడు? ఈయనే ప్రభు అయిన క్రీస్తు అనగానే వాళ్ళకి అర్థం కాలా, ఈయన రాజు కావడం ఏంటి అనుకుంటున్నారు. 2 సంవత్సరాల తర్వాత జ్ఞానులు వచ్చారు. 2 సంవత్సరాల తర్వాత జ్ఞానులు వచ్చారు. ఏమంటున్నారు జ్ఞానులు వచ్చి? హేరోదు రాజు దగ్గరకు వచ్చి జ్ఞానులు ఏమంటున్నారండి? అమ్మా నాకు కలిగి చూడండి, అందరూ నాకు సమాధానం చెప్పండి. సరేనా? యేసుక్రీస్తు వారు పుట్టిన తర్వాత దూతలు కన్ఫర్మ్ చేసి ఏం చెప్పారనంటే, ఈయనే ప్రభు అయిన క్రీస్తు అన్నారు కదా. అన్న తర్వాత 2 సంవత్సరాల తర్వాత జ్ఞానులు వచ్చారండి. పుట్టిన వెంటనే వచ్చినట్టు మనం చూపిస్తాం కానీ కదా, స్కిట్ లో ఏం చూపిస్తారు? పుట్టిన వెంటనే వచ్చినట్టు చూపిస్తారు కాదు. 2 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. 2 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. ఆ 2 సంవత్సరాల తర్వాత వచ్చిన ఆ జ్ఞానులు కూడా వచ్చి హేరోదు రాజుతో ఏమడిగారట? యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడా? మేము ఆయనను పూజింపవచ్చితిమి. ఆయన ఎవరు? రాజు. ఏ రాజ్యం ఆయనది? ప్రేమ రాజ్యం. యూదులకు రాజుగా పుట్టిన రాజు ఉన్నాడు, ఎక్కడున్నాడు అని ఎవరిని అడుగుతున్నాడు? ఆల్రెడీ యూదులకు రాజుగా ఉన్నాయి హేరోదు రాజుని అడుగుతున్నాడు. ఆయనకు తిక్కబట్టింది. ఇదేంట్రా, నేను ఆల్రెడీ యూదులకు రాజుగా నేనుండగా వీళ్ళు వచ్చి యూదులకు రాజుగా పుట్టాడు ఎక్కడా అంటారేంటి? మరి నేను ఆల్రెడీ ఉన్నాను కదా, నేనుండగా ఇంకొక రాజు ఎవరు అని ఆలోచించుకుంటున్నారు. ఆ విషయం కన్ఫర్మ్ చేసుకోవడానికి జ్ఞానులు అడిగారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి శాస్త్రజ్ఞులను అడిగారు, అవునయ్యా, ఈ కాలమున యూదులకు రాజుగా అంతములేని రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చిన ఆ ప్రేమ రాజ్యము స్థాపించడానికి వచ్చినటువంటి రాజు పుట్టాడు బెత్లెహేం అనే ప్రాంతంలో. ఈ కాలంలోనే పుడతాడని రాయబడింది లేఖనాలను చూస్తే. ఆయన పుట్టాడు, వీళ్ళు చెప్పింది రైటే అని చెప్పేసి అనేసరికి, ఓహో, అయితే ఇంతకాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి రాజు వచ్చాడనమాట. ఇంతకాలం నుంచి ఎదురు చూస్తున్న రాజు వచ్చాడైతే, పుట్టాడైతే. అయితే ఆ రాజు ఉండడానికి వెళ్ళేది. ఆ రాజు ఉండడానికి ఆనాటి కాలం నుండేనండి క్రీస్తు రాజ్యాన్ని అంతమొందించాలని ప్రయత్నించినటువంటి మానవులు తాను పుట్టినటువంటి ఆ పసికందు నుండే ఆయనను అంతమొందించాలని, ఆయన రాజ్యాన్ని అంతమొందించాలని కంకణాలు కడుతూనే ఉన్నారు. ఎవ్వరి వల్ల అది కానే కాదు. ఎందుకు? ఆ రాజ్యమునకు అంతము లేదు. ఆ రాజ్యమునకు అంతము లేదు. ఎందుకు అది అంతం కాదు? అది స్వార్థముతో కూడిన రాజ్యం కాదది. అబద్ధాలతో కూడిన రాజ్యం కాదది. అసత్యంతో కూడిన రాజ్యం కాదది. ఆ రాజ్యము ప్రేమ రాజ్యము, సత్య రాజ్యము, నీతి రాజ్యము, యథార్థమైన రాజ్యం. దాంట్లో స్వార్థం ఉండదు. కాబట్టి ప్రేమ రాజ్యం అన్నాం కదా. ప్రేమ రాజ్యం అంటే మనం మానవులు కదా అనుకుంటున్నట్టుగా ప్రేమ అని అంటుంటారు కదా, అలాంటి ప్రేమలు కాదు. ఆ ప్రేమ రాజ్యం కాదు క్రీస్తుది. మామూలుగా ఉండేటువంటి ప్రేమలు ఉంటాయి చూసారా, లవర్స్ దగ్గర ఉండేటువంటి ప్రేమలు. ఆ ప్రేమలు ఏం చేస్తాయి? స్వార్థం చూస్తాయి. ఆ ప్రేమలు ఏం చేస్తాయి? స్వార్థం చూసి ఎదుటి వారికి నష్టం కలిగిస్తాయి. కానీ క్రీస్తు రాజ్యం అలాంటిది
ఆ ప్రేమ రాజ్యం అలాంటిది కాదు. క్రీస్తు రాజ్యము, ప్రేమ రాజ్యం అది ఎలాంటిదంటే స్వార్థము చూసుకోదు. ప్రేమించాడు అంటే ప్రాణం తీయడం కాదు, ప్రాణం పెడతాడు. ఇది క్రీస్తు రాజ్యంలో ఉన్న గొప్ప ప్రేమతత్వం. నిజంగా క్రీస్తు ప్రేమ రాజ్యంలో ఉన్నవారు ఎవరైనా కానీ ప్రాణం తీయరు. ప్రాణం తీసేది ప్రేమ కాదు, స్వార్థం చూసుకునేది ప్రేమ కాదు. అది క్రీస్తు రాజ్య పాలనలో ఉండదు. క్రీస్తు రాజ్యము ప్రేమ రాజ్యము. ఆ రాజ్యము ప్రేమ చూపిస్తుంది, అవసరమైతే ప్రాణము పెడుతుంది. అది ఆ ప్రేమకుండే గొప్పతనం. అందుకే ఇప్పటికి ఆ రాజ్యం నిలిచి ఉంది. ఎల్లలు ప్రపంచమంతటా కదా. ఆ ప్రేమ రాజ్యానికి రాజు ఎవరు? క్రీస్తు, యేసుక్రీస్తు వారు స్థాపించాడా? స్థాపించాడు. మరి సింహాసనం ఎక్కడుంది? మామూలుగా రాజ్యం అంటే సింహాసనం ఎక్కడుంది అని ఆలోచిస్తాం కదా. సింహాసనమే ఆయన సన్నిధి, సంఘం. ఆయన సింహాసనం అయినాక సంఘం. మరి రాజు అంటే దండం ఉండాలి కదా, అంతేనా? ఆయన మాటే దండం, ఆయన మాటే దండం. మరి ఆ రాజ్యానికి రూల్స్ ఉండాలి కదా. ఏంటంటే రాజ్యాంగం ఉండాలి కదా. ఆ రాజ్యాంగమే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం. ఆ రాజ్యానికి రాజ్యాంగం పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం. దండం దేవుని యొక్క మాటే. ఆయన సింహాసనము ఆయన యొక్క సంఘం, ఆయన సన్నిధి. రాజు ఆయనే. ప్రేమ వర్లారా, దేవుడు అంటున్నాడు క్రీస్తు రాజుగా పుట్టాడు. ఆయన రాజుగా పుట్టాడు. ఆయన అంటున్నాడు, దూతలు అంటున్నారు ఏమని? ఈయనే ప్రభు అయిన క్రీస్తు. జ్ఞానులు వచ్చారు, రాజుగా పుట్టినవాడు ఎక్కడా అంటున్నారు. ప్రేమ వర్లారా, ఆయన రాజు అని చెప్పినందుకేనండి, ఆయన యూదులకు రాజు అని చెప్పినందుకే తట్టుకోలేక హేరోదు రాజు చంపాలని ప్రయత్నించాడు, చనిపోయాడు. ఆయన అంతమంది చనిపోయిన ఆయనే అంతమైపోయాడు. తర్వాత శాస్త్రులు పరిచయులు కూడా ఆయన అంతమొందించాలని ప్లాన్ చేశారు. ఆయన చూడండి, ఆయన వెంట ఎలా వెళ్ళిపోతున్నారు, ఆయన రాజ్యం వెంట అని ఆయన అంతమొందించాలని చాలా కంకరం కట్టారు, చాలా ప్లాన్లు చేశారు. కానీ అప్పటికి ఆయన రాజ్యం విస్తరించిపోతూ వచ్చేసింది. దాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఆయన రాజు అన్న కారణాన్ని బట్టే ఓర్వలేక ఫిర్యాదు చేశారు ఇక్కడ పిలాతు దగ్గర. ఏమని? రాజా, నువ్వు మాకు రాజుగా ఉండగా ఇదిగో ఇతడంట ఈ రాజు, ఈయనంట రాజు అని చెప్పి ప్రభువారిని ముందు నిలబెట్టి పిలాతు దగ్గర నిలబెట్టి మాట్లాడుతున్నారు. అప్పుడు పిలాతు అడిగాడు ప్రశ్న. యోహాను సువార్త 18వ అధ్యాయం 18వ అధ్యాయం యోహాను సువార్త 18వ అధ్యాయం 37వ వచనం. అందుకు పిలాతు అని అడిగాడటండి. ఎవరు అడుగుతున్నారు? పిలాతు. ఏమడుగుతున్నాడు? నువ్వు రాజువా అని అడుగుతున్నాడు. అప్పుడు ప్రభువారు ఏమన్నారు? యేసు, నీవన్నట్టు నేను రాజునే. మన వాళ్ళు కూడా పొరపాటు పడుతున్నారండి చాలా మంది, బోధకులు సైతం. ఆయన ఇప్పుడే రాజుగా రాలేదండి, రాబోతున్నాడు రాజుగా, ఇప్పుడు రాజు కాదండి అంటున్నారు. తప్పు. ఆయన ఫస్ట్ కమింగ్ లోనే ఆయన రాజుగా వచ్చాడు. ఒకవేళ ఆయన రాజుగా కాదనుకునింటే పిలాతుతో చెప్పేవాడేమని? నువ్వు రాజువా అంటే నేను ఇప్పుడైతే కాదు కానీ తర్వాత అయితా అంటాడు. అంతేనా? ఏమంటున్నాడు ఇక్కడ? నీవన్నట్టు నేను రాజునే. నువ్వన్నట్టు నేను రాజునే. ఎందుకు వచ్చాను? చదువు. సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని. ఈ లోకంలో నేను ఎందుకు పుట్టాను? సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి పుట్టాను. ఎప్పుడు పుట్టాడు, ఎక్కడ పుట్టాడు అనే దానిపైన కంటే, ఏమండి, ఎప్పుడు పుట్టాడు, ఎక్కడ పుట్టాడు అని దానిపైన కంటే ఆయన దేనికి పుట్టాడు అనేది ఇంపార్టెంట్.
ఎందుకు పుట్టాడు ఈ లోకంలో అంటే ఆయన గురించి చెప్తుంది గ్రంథం. ఏమంటుంది? ప్రభువారు అంటారు ఏమని, నువ్వన్నట్టు పిలాతు, నువ్వన్నట్టు నేను రాజునే, నేను ఎందుకు ఈ లోకంలో పుట్టానంటే సత్యమును గురించి సాక్ష్యము ఇవ్వడానికి, సత్యము గురించి సాక్ష్యం ఇవ్వడానికి నేను పుట్టాను. అందుకే ఈ లోకమునకు వచ్చి తిని అన్నాడు అక్కడ. అందుకే ఈ లోకమునకు వచ్చి తిని, నేను ప్రేమ రాజ్యం స్థాపించడానికి వచ్చాను. నా రాజ్యంలో సత్యము తప్ప అసత్యం ఉండనే ఉండదు. నా రాజ్యంలో కఠినత్వం ఉండదు, ప్రేమ మాత్రమే ఉంటుంది. నా రాజ్యంలో స్వార్థం ఉండదు, నిస్వార్థమైన మనసు ఉంటుంది. నా రాజ్యము అబద్ధాలతో కూడినది కాదు. నా రాజ్యము నరహత్యతో కూడినది కాదు. ఎవ్వరిని చంపదు నా రాజ్యం. చనిపోవడానికి సిద్ధపడుతుంది తప్ప ఏ ఒక్కరిని కూడా చంపదు. ఏ ఒక్కరిని కూడా చంపదు. నిజమే. క్రీస్తు రాజ్యములో ఉండేవారు, నిజమైన క్రీస్తు రాజ్యంలో ఉండేవారు ఏ ఒక్కరిని కూడా చంపరు, నరహత్య చేయరు. నామకార్థ క్రైస్తవులు అబద్ధాలు ఆడుతున్నారంటే ఓకే, వారు క్రైస్తవులు అనబడరు. అబద్ధాలు ఆడుతున్నారన్నా, నరహత్య చేస్తున్నారన్నా, మోసం చేస్తున్నారన్నా, స్వార్థం చూసుకుంటున్నారన్నా వారు క్రీస్తు ప్రేమ రాజ్యం కింద ఉన్నవారు కాదు. క్రీస్తు రాజ్యం కింద, ప్రేమ రాజ్యం కింద ఉన్నవారంతా ఎలా ఉంటారు తెలిసిన? యథార్థంగా ఉంటారు, నీతిగా ఉంటారు, పరిశుద్ధంగా ఉంటారు, స్వార్థం ఏమి చూసుకోరు, ఎదుటి వారికి నష్టం కలిగించరు, ఎదుటి వారికి హాని ఏమాత్రము చేయరు. క్రీస్తు రాజ్యము ఏమండి? రాజ్యం అంటే మట్టి కాదై, దేశం అంటే మట్టి కాదై, దేశం అంటే మనుషులై అంటారు కదమ్మా, అవునా? మరి క్రీస్తు రాజ్యంకు ఏమండి ఆయన రాజ్య పరిపాలకుడైతే ప్రజలెవరు? ఆయన నమ్మిన, ఆయన ఫాలో అవుతున్న వారే ఆయన ప్రజలు. కింద అన్నట్టు చూడలేదన్నమాట. ఏమన్నట్టు చూడండి, నేను పుట్టి తిని సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకే నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతి వాడును నా మాట వినును అన్నాడు. సత్య సంబంధి అయిన ప్రతి వాడును ఏం చేశాడట? నా మాట వింటాడు. ప్రభు మాట వినకుండగా స్వార్థం మాత్రమే చూసుకుంటున్నావు నటించే క్రైస్తవులు భూమి మీద ఉన్నారు. నేను క్రైస్తవురాలండి, నేను క్రైస్తవునండి అనుకుంటున్నారు, చెప్పుకుంటున్నారు, కానీ సాతాను రాజ్యం కిందనే ఉన్నాను. నేను ప్రభు నమ్మిన వాడిని, ప్రభు నమ్మిన వ్యక్తిని అని చెప్పుకుంటున్నారు అంతే, కానీ సాతాను రాజ్యం కిందనే ఉన్నారు. మనలో అబద్ధాలు కనబడుతున్నా, మోసాలు కనబడుతున్నా, ఈర్ష్య భావాలు కనబడుతున్నా, అసత్యం కనబడుతున్నా, నరహత్యకు సంబంధించినటువంటి మాటలు తూటాలుగా మాట్లాడుతున్నా, ఏమండి మనం క్రీస్తు రాజ్యం కింద లేమో. క్రీస్తు రాజ్యము స్వార్థము లేనిది. క్రీస్తు రాజ్యము ఇచ్చేది తప్ప ఏమండి నష్టపరిచేది కాదు. తాను నష్టపోవడానికి రెడీ అవుతాడు, ఎదుటి వారు నష్టపరచడు, అనిపించుకుంటాడు, అనడానికి ఇష్టపడడు. క్రీస్తు రాజ్య సంబంధులు అనడానికి ఇష్టపడరు. క్రీస్తు రాజ్య సంబంధులు ప్రేమ రాజ్యంలో, క్రీస్తు స్థాపించిన ప్రేమ రాజ్యంలో ఉండేవారు నరహత్య చేయరు. ఏ రకంగా కూడా నరహత్య చేయరు. ఆయుధాలతో నరహత్య చేయరు, మాటలతో నరహత్య చేయరు. వారు ఎదుటి వారిని మనసుని గాయపరచడానికి కూడా ఇష్టపడరు. ఎదుటివారి మనసుని గాయపరచడానికి కూడా ఇష్టపడరు. అవసరమైతే వారిది ఇవ్వడానికి ఇష్టపడతారు తప్ప ఎదుటివారు దోచుకోవడానికి ఇష్టపడరు. ఎవరు? క్రీస్తు రాజ్య సంబంధులు. క్రీస్తు స్థాపించిన రాజ్యములో, ఆయన రాజ్య సంబంధుల వలె మనమున్నామా? క్రీస్తు రాజ్యం క్రింద ఉన్నామా? ఇంకా సాతాను రాజ్యం కిందనే ఉన్నామా మనం? క్రీస్తు తాను స్థాపించిన ప్రేమ రాజ్యము, ఆయనకునేటువంటి లక్షణాలు ఎలాంటివో దేవుడు తెలుపుతున్నాడు. నేను ఈ లోకంలోకి ఎందుకు పుట్టాను? ప్రేమ రాజ్యాన్ని స్థాపించడానికి. నా రాజ్యంలో ఏముంటుంది? సత్యమే ఉంటుంది. నా రాజ్యంలో ఏముంటుంది? నిజమే. నా రాజ్యంలో ఏముంటుంది? ప్రేమనే. నా రాజ్యంలో ఏముంటుంది? ప్రాణం ఇవ్వడమే. నా రాజ్యంలో ఏముంటుంది? క్షమాగుణమే. నా రాజ్యంలో ఏముంటుంది? ఇవ్వడము తప్ప దోచుకోవడం లేనే లేదు. నా రాజ్యమునకు అంతము
ఎవరు పలకలేరు అన్నాడు. ఎవరు పలకలేరు. ఆయన రాజ్యాన్ని ఆదర్శం తీసుకునేనండి ఆయా దేశ రాజులు ప్రభుత్వాలు నడుస్తూ ఉన్నాయి. ఆయన ఆసరా తీసుకునేనండి అనేక మంది గొప్ప గొప్ప మహాత్ములు ఆయన ఆదర్శంగా తీసుకునే దేశాలను ఏలారు. ఆయనలో ఉన్నటువంటి కొన్ని గుణాలు, దైవ గుణాలు, సద్గుణాలు. సత్య సంబంధి అయిన ప్రతి వాడు నా మాట వినను. ప్రభు మాట విన్నాను. ప్రభు చెప్పాడు, నా రాజ్య సంబంధులు కొట్టించుకుంటారు కానీ కొట్టనే కొట్టారు, తిట్టించుకుంటారు కానీ తిట్టరు. ఇది క్రీస్తు రాజ్యానికి ఉండే గొప్ప లక్షణం. కనుక ఈ రాజ్యానికి ఎప్పుడు అంతం ఉండదు. దీన్ని ఎవ్వరు అంతం పలకలేరు, వారి వల్ల కాదు. క్రీస్తు రాజ్యానికి ఉండే గుణమే వేరు, క్రీస్తు రాజ్యానికి ఉండే లక్షణమే వేరు. ప్రేమ వాళ్ళారా, యేసు క్రీస్తు వారి లోకానికి ఎందుకు వచ్చాడు? రాజ్య స్థాపన చేయడానికి. ఏ రాజ్య స్థాపన? అది ప్రేమ రాజ్య స్థాపన. ఆ ప్రేమ రాజ్య స్థాపనలో ఏముంటుంది? ఎదుటి వారికి మేలే తప్ప నష్టం అంటూ ఏం లేనే లేదు. కాబట్టే కదండి ప్రపంచమంతటా ప్రభు వారంటే రెండు చేతులు జోడించి ఎంతటి వారైనా రెండు చేతులు జోడించి క్రీస్తు ప్రేమమయుడండి, క్రీస్తు దయగలవాడండి, క్రీస్తు క్షమాగుణము కలిగిన వాడండి అని చెప్పి ఆయన నమ్మకపోయినా అనేక మంది ఆయనకు రెండు చేతులు జోడించి బ్రొక్కుతారు. ఎందుకని? ఆయనది ప్రేమరాజ్యం. అది ఏ రాజ్యం? ప్రేమరాజ్యం. అది భూమి మీద ఉందా? ఉంది. ప్రభు చెప్పాడు, నా రాజ్యం మీ మధ్యలోనే ఉంది అన్నాడు. నా రాజ్యం మీ మధ్యలోనే ఉంది అన్నాడు. ఆ రాజ్యానికి రాజు ప్రభుని క్రీస్తు వారు. మనం ఆ రాజ్య సంబంధం అయితే ఆయన చెప్పిన మాటనే మనం వినేవారంగా ఉండాలి. అంతేకాని మనలో క్రీస్తు రాజ్యంలో ఉన్నామని చెప్పుకుంటూ సాతాను గుణాలు మనలో ఉన్నాయంటే మనం క్రీస్తు రాజ్యంలో లేని వారమి, సాతాను రాజ్యం క్రిందనే ఉన్నవారమి. మనం లేలుతున్నది క్రీస్తు కాదు, సాతానుడే అనే విషయం మనం గుర్తుంచుకోవాలి. మనలో ఉన్న లక్షణాలే తెలుపుతున్నాయి నేను క్రీస్తు రాజ్య సంబంధినా అపవాది రాజ్య సంబంధినా అన్నది. క్రీస్తు రాజ్య సంబంధులు నిరంతరము తండ్రితో పాటు ఉండడానికి వారు యోగ్యులు. సాతాను రాజ్య సంబంధులు అనగా కోపము, ఈర్ష, అసూయ, నరహత్య, అబద్ధాలు, మోసాలు కలిగిన ఆ సాతాను రాజ్య సంబంధులు అంతా కూడా వాడికి వారి అనుచరులకు సిద్ధపరచబడిన నిత్యాగ్ని గుండానికి చేరుకోవడానికి సిద్ధపడుతున్నారు. మనం ఏ రాజ్య సంబంధాలుగా ఉంటున్నామో రాత్రికాల ముందు మనం పరిశీలన చేసుకుందాం. క్రీస్తు రాజ్య సంబంధాలుగా ఉందామా? అయితే మనం తండ్రిలో క్రీస్తు రాజ్య సంబంధంగా ఉన్నామనుకుంటూ సాతాను సంబంధాలుగా క్రియలు కలిగి ఉన్నామంటే ఇదే దేవుడు మిక్కిలి అనుకూలమైన సమయంగా మనకి ఇస్తున్నాడు. మన జీవితాన్ని దిద్దుకోవడానికి, బ్రతుకుని మార్చుకోవడానికి, క్రీస్తు ప్రేమ రాజ్యంలో ఉండడానికి ప్రభువు ఈ లోకంలో పుట్టాడు కనుక ఆ రాజ్య సంబంధంలో ఉండడానికి దేవుడు మనకు అవకాశము ఇస్తున్నాడు. క్రీస్తు రాజ్య సంబంధంలో ఉందామా? ఒక మంచి తీర్మానం తీసుకున్నాం. అదే ఇప్పటి వరకు నేను క్రీస్తు రాజ్యంలో ఉన్నాను అనుకుంటూనే సాతాను రాజ్యం క్రింద ఉన్నాను. ఎలా తెలుసు? నాకు నా క్రియలే నాకు అవి తెలుపుతున్నాయి, నా లక్షణాలు అవి నాకు తెలుపుతున్నాయి. నేను క్రీస్తు రాజ్య సంబంధిగా ఉండాలి. నాలో ఉన్నటువంటి సాతాను రాజ్య సంబంధమైన క్రియలు తొలగిపోవాలి. వాటి బానిసత్వం నుంచి నేను విడుదల పొందుకోవాలి. నన్ను క్రీస్తు రాజ్య సంబంధిగా చేయయ్యా, నా జీవితాన్ని మార్చివు నాయనా అని చెప్పి మనమంతా కూడా క్రీస్తు రాజ్య సంబంధాలు కొనడానికై సిద్ధపడతాం. ఆ క్రీస్తు రాజ్య సంబంధులు ఆయన మాట వింటారు. ఆయన ఏం చేయమంటే అదే చేస్తారు. అపవిత్రమైన వాటిని విడవండి అంటే విడుస్తారు. ఎదుటి వారికి మేలు చేయండి అంటే వెంటనే చేస్తారు. క్రీస్తు రాజ్య సంబంధాలు ఆయన మాట వింటారనే విషయాన్ని గుర్తించుకొని మనమంతా క్రీస్తు రాజ్య సంబంధాలుగా ఉన్నామో లేదో పరిశీలించుకొని ఈ రాత్రికాల ముందు ఒక చక్కటి తీర్మానంతో మనం గురించి వెళ్ళిపోదాం. నా ప్రభు నా కోసం ఈ లోకానికి వచ్చాడు, ప్రేమ రాజ్యాన్ని స్థాపించాడు. ఆ ప్రేమ రాజ్యంలో నేనున్నాను. లేకపోతే నా జీవితం దిద్దుకోవాలి, క్రీస్తు రాజ్య సంబంధిగా నేను బ్రతకాలి. నన్ను క్షమించి ప్రభు అంటూ ఒకరింత ప్రార్థనలోకి వెళ్దాం. మన వద్ద పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. వాక్యం కొరకు పాస్టర్ గారు వాక్యం కొరకు ప్రార్థన చేస్తారు. స్థిరపడినట్లుగా ప్రార్థన చేస్తారు.